ఇది ద గ్రేట్ షూ షైన్ ఫేస్ ఫైన్ మెషిన్. షూ షైన్ ఫేస్ ఫైన్ మెషిన్? ఎగ్జాక్ట్లీ బాస్. ఒక్కసారిలోనే షూని మెరిపిస్తుంది, ఇంకా ముఖాన్ని కూడా మెరిపించేస్తుంది. ఆఫీస్ కి వెళ్ళడానికి ముందు, స్కూల్ కి వెళ్ళడానికి ముందు, అంతేకాకుండా పార్టీకి వెళ్ళడానికి ముందు కూడా దీన్ని ఉపయోగించుకోవచ్చు. జస్ట్ ఈ చైర్ మీద కూర్చోండి, కింద నుంచి షూస్ మెరిసిపోతాయి, పైనుంచి మీ ముఖం. అది కూడా 2 నిమిషాల్లో. 2 నిమిషాల్లో. బ్యాటరీతో నడుస్తుంది. ఒక్క ఛార్జీలో 10 మందిని తయారు చేస్తుంది. వెరీ గుడ్ పకేలా. ఇది టైం సేవింగ్ మెషిన్ కూడా. అవును బాస్. మెషిన్ తయారు చేస్తే సరిపోదు, ఆ మెషిన్ పని ఎలా చేస్తుందో అది ఇంపార్టెంట్. అరే ట్రై అయితే చేసి చూడు, నీకే తెలుస్తుంది. అరే లేదు నేను కూర్చోను, నీ మీద నమ్మకం లేదు. ఏం చేసావో ఏమో. కానీ ప్రయత్నించకపోతే ఎలా తెలుస్తుంది థకేలా? పోనీ మీరు ట్రై చేస్తారా? ఏమో, ఎందుకో నా మనసు ముందుగా థకేలాని కూర్చోబెట్టి ట్రై చేయాలని చెప్తోంది. నేనైతే కూర్చోను, కానీ థకేలా నువ్వైతే ప్రయత్నం చేయాల్సి ఉంటుంది. అయ్యా బాస్. అరే ముందు అసలు చూడు, ఈ పకేలా అసలు ఏం తయారు చేశాడు. నువ్వు కూర్చో, నేను బయట నుంచి అబ్జర్వ్ చేస్తాను. అరే రా థకేలా, వచ్చి ఎక్స్పీరియన్స్ చెయ్యి. నువ్వు మళ్ళీ ఈ మెషిన్ యూజ్ చేయాలనుకుంటావు, అందుకు నాది గ్యారంటీ. వీడు నన్ను ఎందుకు లాక్ చేశాడు? అరే అది నీ సేఫ్టీ కోసమే. నౌ గెట్ రెడీ ఫర్ న్యూ ఏజ్ షూ ఇంకా ఫేస్ మెరిసే మెషిన్ బై పకేలా ద సైంటిస్ట్. అరే ఏంటి ఇలా జరుగుతుంది? ఇది ఈ మెషిన్ ఇంకా వామప్ చేస్తుంది. ఇంకా చూస్తూ ఉండు, తర్వాత ఏం జరుగుతుందో. అరే వద్దు వద్దు వద్దు. అరే పకేలా వద్దు వద్దు వద్దు. పకేలా, ఇదన్నమాట నీ మిషన్ నిజస్వరూపం. అయ్యయ్యో, ఇదేమిటి? ముఖానికి పాలిష్, షూకి మర్దనా చేసేసింది. ఈ మెషిన్ పాడైంది. అరే లేదు బాస్, ఈ థకేలా అదృష్టమే బాలేదు. మెషిన్ లో ఎలాంటి ప్రాబ్లం లేదు నిజంగా. తగులాడకండి సోదరులారా. ఫార్ములాతో ఏ డివైస్ కైనా ఇలాగే జరుగుతుంది. ఇందులో ఇద్దరి తప్పంటూ ఏమీ లేదు. గోగో పట్ల కూడా ఇలాగే జరిగింది. గోగో ఏంటి? ఏంటి? నా రోబోట్ ఫార్ములాతో పాటు వాణ్ణి నేను కష్టపడి ఈ చేతులతోనే ఈ బుర్ర ఉపయోగించి తయారు చేశాను. ఒక్క నిమిషం, నాకు ఈ విషయం చెప్పండి. మీరు మమ్మల్ని చూడగలుగుతున్నారా? లేకపోతే ఏమిటి, ఫార్ములా పెట్టుకుని చూడ్డానికి ఏం ఫార్ములా ఉపయోగించాలండి బాబు? కళ్ళున్నాయి కాబట్టి చూస్తున్నాను. అరే అది కాదు, అసలు విషయం ఏమిటంటే అది మేము కంగారు పడకండి, మేము మిత్రులం, ఇంకా శత్రువుల కోసం ప్రమాదకరమైన ఘోష్టులం. ఇంకా మమ్మల్ని ప్రతి ఒక్కరూ చూడలేరు. మమ్మల్ని చూడగలిగిన వాడు కష్టాల్లో ఉన్నట్టే. అంటే మీరిప్పుడు మమ్మల్ని చూశారు అంటే మీరు కూడా ఇబ్బందుల్లో ఉన్నట్టే కదా? వావ్, దట్స్ అమేజింగ్. ఫార్ములా ఉపయోగించి నిజానికి నేను నా సమస్యని వెతుకుతున్నాను. దొరికితే దాన్ని బాగు చేస్తాను. సమస్యని వెతుకుతున్నారా? మాకేం అర్థం కాలేదు. నా రోబోట్ గోగోని. అంటే మీ రోబోట్ మీకు సమస్యగా మారింది మిస్టర్ డాక్టర్ కృష్ణన్. నేను ఒక సైంటిస్ట్ ని. ఫార్ములా ఉపయోగించి నేను ఒక రోబోట్ తయారు చేశాను. గోగో. నా పర్పస్ ఏంటంటే అది పిల్లలకు హెల్ప్ చేసే రోబోట్ కావాలని ఫార్ములా ఉపయోగించి తయారు చేసిన తర్వాత అది పిల్లలకి సాయం కూడా చేసింది ఫార్ములా ఉపయోగించి. పిల్లలు సంతోషించారు ఫార్ములా ఉపయోగించి.
గోగో పిల్లలకి నేస్తం అయిపోయాడు ఫార్ములా ఉపయోగించి. ఆహాహాహా, నిజంగా మీ రోబోట్ చాలా ఇమోషనల్, ఇంటెలిజెంట్ రోబోట్. కానీ ఇప్పుడు ఇబ్బంది పడాల్సిన విషయం ఏంటి? యాక్చువల్లీ గోగో మాల్ ఫంక్షన్ అయిపోయింది ఫార్ములా ఉపయోగించి. అచ్చం ఎలాగంటే ఇదిగో ఈ మెషిన్ పాడైనట్టు. ఇప్పుడు ఇక గోగో తన పర్పస్ మర్చిపోయింది, తను దారి తప్పింది. ఇప్పుడు అది కావాలనే పిల్లల్ని ఏడిపిస్తూ ఉంది. దాన్ని నేను పిల్లల సహాయం కోసం తయారు చేశాను. అదే వారి పాలిట శాపంగా మారింది ఫార్ములా ఉపయోగించి. పేరెంట్స్ పిల్లలు మునుపు నాకు థ్యాంక్స్ చెప్పేవారు, ఇప్పుడు నన్ను అసహించుకుంటున్నారు, నా మీద కేసు పెట్టాలనుకుంటున్నారు ఫార్ములా ఉపయోగించి. కానీ ఈ గోగో ఎక్కడా? తననే కదా వెతుకుతున్నాను, అది ఇప్పుడు నా కంట్రోల్లో లేదు. ఏమో ఎప్పుడైతే ఎక్కడెక్కడ ఏమేం కొంపలు ముంచుతోందో. గోగో ప్రోగ్రామింగ్ ముఖ్యంగా పిల్లల కోసం చేసింది. అంటే అది పిల్లలు ఎక్కడుంటారో అక్కడే ఉంటుందన్నమాట. గోగోని వెతకడం అయితే వెతుకుతాం, కానీ దాని కంట్రోల్లోకి ఎలా తెస్తాం? దాని సర్క్యూట్ వీప్ మీద ఉంది, అక్కడ ఒక చిన్న వైర్ ఉంది. అక్కడి నుంచి దాని పవర్ గాని ఆఫ్ చేస్తే అప్పుడు నేను దాని ప్రోగ్రామ్ ని మార్చగలుగుతాను. కానీ గోగో ఎంత స్ట్రాంగ్ అంటే తన సర్క్యూట్ దగ్గరికి చేరుకునేవాడు కూడా చాలా కష్టమైన పనది. కష్టమైన పనులకి నేస్తాం మేము. తేలికైన పనుల్లో వచ్చే మజా చాలా తక్కువ. పదండి, చేద్దాం, పిల్లల కష్టాలు అందం. హాయ్ గోగో, హౌ ఆర్ యూ? మాతో స్నేహం చేస్తావా? నీకే ఉపయోగం. మీ ఎక్స్ప్రెషన్ వల్ల నాకు ఈ ట్రాన్స్లేషన్ వచ్చింది. మీరు మిత్రులు కాదు, ఓవర్ అండ్ అవుట్. గోగో, చూస్తుంటే నీ ట్రాన్స్లేషన్ సాఫ్ట్వేర్ చాలా తప్పులా ఉంది. మీరు తప్పు, ఇన్ఫాక్ట్ మీరు మనుషులు కూడా కాదు, ఓవర్ అండ్ అవుట్. సరిగానే గుర్తించావు. అయితే ఈ విషయం కూడా తెలుసుకో, ఒకవేళ నువ్వు మా మాట గాని వినకపోయావనుకో, మేము నిన్ను డిస్మెంటిల్ చేసి తుప్పు సామాన్లు వాడికి ఇచ్చేస్తాం. నేను కమాండ్ చేస్తున్నాను, నీ సాఫ్ట్వేర్ ని అప్డేట్ చేసుకో, దాన్ని సరి చేసుకో. గోగో ఇప్పుడు ఎవరిది కాదు, తన కమాండ్ ని వింటుంది. అరే గోగో, ఈయన భూత్ బాసు, ఈయన మాట అందరూ వింటారు, ఎవ్రీబడి. గోగో ఇప్పుడు ఎవరి మాట వినదు. గోగో ఇప్పుడు ఇక్కడి నుంచి వెళ్ళిపోతుంది, ఓవర్ అండ్ అవుట్. తకేలా పకేలా మొదలు పెట్టండి. గోగో ఫ్రీజ్. గోగో, చూడు నీ బ్యాలెన్స్ పోతుంది. నువ్వు పడిపోబోతున్నావు. అయ్యో, పడిపోబోతున్నావు. గోగో చూడు, చూడు, నీ కాళ్ళ కింద భూమి కంపిస్తోంది. ఇది ఎగరగలదు, వెంటాడండి. పకేలా, దీన్ని పంజరంలో బంధించు. దీని మీద భూతాల శక్తులు కూడా పనిచేయటం లేదు బాస్. మరి ఇప్పుడు దీని సర్క్యూట్ దగ్గరికి ఎలా వెళ్తాం? గూఢచర్యంతో అంటే మనం చిన్న రూపంలోకి మారాలి. అయ్యా బాస్, లోపల మనకే షాక్ కొడితేనో.
అది మనల్ని పట్టేసుకుంటేనో? పిచ్చి వాళ్ళలారా, మీరు మనుషుల్లాగా భయపడడం ఎప్పటి నుంచి మొదలు పెట్టారు? దీని సర్కిట్ ని మనం ఆపకపోతే ఇది పిల్లల్ని ఏడిపిస్తూనే ఉంటుంది. మరి పిల్లల కోసం మనం దేనికైనా సిద్ధం కదా. ఈ విషయం మర్చిపోకండి. అరే లేదు బాస్, అంతా గుర్తుంది. తకేలా పకేలా, ఈ సర్కిట్ ని మనం ఇప్పుడు ఆఫ్ చేయాలి. ఏ బటనో? ఇదే ఉంటుంది. అరే కాదు, ఇదై ఉంటుంది. తకేలా నేను చెప్తున్నాను కదా ఇదే అని. థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ సో మచ్. ఫార్ములా ఉపయోగించి నేను ఇక గోగోని రిపేర్ చేస్తాను. దీని సాఫ్ట్వేర్ ఎలా అప్డేట్ చేస్తానంటే ఎప్పటికీ మాల్ ఫంక్షన్ కాకుండా ఫార్ములా ఉపయోగించి ఇంకా ఎప్పుడు పిల్లలకి హెల్ప్ చేసేలా. ఎస్